హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీ లైక్ బ్రో. ఇలా విని చాలా కాలమైంది అనుకుంటా. ఎస్, వీఆర్ బ్యాక్. సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోతే, బీబీ తెలుగు సీజన్ 5లో ప్రతి ఒక్క కంటెస్టెంట్ ఒక అర్జున్ రెడ్డి లాగా ఫీల్ అవుతున్నారు అనుకుంటా. ఎందుకంటే ఎవరికి వారు ఎదుటి వారి మీద ఫైర్ అవుతూ బిగ్ బాస్ హౌస్ని ఒక ఫైర్ హౌస్ లాగా మార్చేశారు. ముందు సీజన్స్లో అయితే ఏ సెకండ్ వీకో థర్డ్ వీకో ఇలాగ ఫైట్స్ జరిగేవి. బట్ ఈ సీజన్లో మాత్రం జస్ట్ సెకండ్ ఆర్ థర్డ్ డేకి ఒక రేంజ్లో ఫైట్స్ స్టార్ట్ అవ్వటం, అండ్ ఈ ఫైట్స్ కూడా చాలా సిల్లీ రీజన్స్కి అవ్వటంతో కొందరు ఎంజాయ్ చేసిన, ఇంకొందరు ఆడియన్స్ మాత్రం అరే ఏంట్రా వీళ్ళు ఇంత చిన్న చిన్న ఇష్యూస్కి ఇంతలా ఫైట్ చేస్తున్నారంటూ నవ్వుకుంటున్నారు. సో ఈరోజు ఎపిసోడ్ విషయానికి వస్తే, లహరి షారీస్ అండ్ హమీదా మధ్య జరిగిన గొడవలు చూస్తే అసలు ఇవి గొడవలేనా, వీళ్ళు కెమెరా కోసమో కంటెంట్ కోసమో లేకపోతే ఆడియన్స్ అటెన్షన్ కోసమో ఇలా చేస్తున్నారన్నట్టు ఫీల్ వస్తుంది ఆడియన్స్కి. పక్కాగా లహరి షారీస్ అందరిపైన నువ్వు ఇలా యాక్ట్ చేయకు, కంటెంట్ క్రియేట్ చేయకు అంటూనే తనకు తాను కంటెంట్ క్రియేట్ చేస్తోంది. ప్రతి ఒక్కరిపైన తను విరుచుకుపడుతూనే ఉంది ఫస్ట్ ఎపిసోడ్ నుంచి. ఒక రకంగా చెప్పాలంటే ఆడియన్స్కి ఇది చిరాకు తెప్పించే విషయం కూడా. అందరినీ ఆమె కరెక్ట్గా ఉండు అంటూ ఈమె లైన్ క్రాస్ చేసి కంటెంట్ క్రియేట్ చేస్తోందని చాలా నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. హమీదాతో చాలా మాట్లాడడానికి ట్రై చేశా, కానీ తను నన్ను పట్టించుకోవట్లేదు అన్నట్టుగా లహరి షారీస్ చెప్పుకొచ్చింది. బట్ ఎపిసోడ్లో చూస్తే మాత్రం మనకి ఎక్కడా అలా కనిపించలేదు. మేబీ కెమెరాస్ అప్పుడు వీళ్ళపైన ఫోకస్ చేయలేదా, లేకపోతే బిగ్ బాస్ ఎడిటర్స్ ఈ ఎపిసోడ్ని ఈ సిచ్యుయేషన్ని ట్రిమ్ చేశారా అన్నది మనకు తెలియదు. బట్ వీళ్ళు మాత్రం ఇలాగే ఒకరిపైన ఒకరు అరుచుకుంటూ ఇరిటేషన్ క్రియేట్ చేస్తే మాత్రం వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున గారు వీళ్ళకి క్లాస్ పీకటం ఖాయం. ఇక నెక్స్ట్ కిచెన్ గొడవ. కిచెన్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే బిగ్ బాస్ అన్ని సీజన్స్గా ప్రతి చపాతీ దగ్గర, దోశ దగ్గర, చట్నీ దగ్గర కూడా గొడవలు వస్తూ ఉన్నాయి. సో ఈ సీజన్లో కూడా అలానే ఒక ఆలూ కర్రీ దగ్గర గొడవ వచ్చింది యానీ మాస్టర్కి అండ్ ఉమా గారికి. వీరిద్దరిలో ఎవరు కరెక్ట్ అన్నది మీరే కామెంట్స్లో పోస్ట్ చేయండి. అండ్ లహరి షారీస్ అండ్ హమీదాలో కూడా మీ సపోర్ట్ ఎవరికో కామెంట్స్లో పోస్ట్ చేయండి. ఇక జెస్సీ తన తప్పు తాను తెలుసుకొని, ఓకే ఐఎమ్ సారీ మేడం, మీరు వయసులో పెద్దవారు అన్నట్టుగా యానీ మాస్టర్ కాళ్ళ మీద పడిపోయి సారీ చెప్పాడు. యానీ మాస్టర్ కూడా తను రిజెక్ట్ చేస్తూ, అలా కాళ్ళ మీద పడకు, ఎస్ ఐ యాక్సెప్ట్ యువర్ సారీ, నేను కూడా సారీ అలా అరిచినందుకు అన్నట్టుగా వీరిద్దరూ సెటిల్ అవ్వటం. అండ్ ఆ తర్వాత అసలు జెస్సీ ఈరోజు ఎపిసోడ్లో ఉన్నాడా లేదా అన్నట్టుగా ఎక్కడా కనిపించలేదు కూడా. ఇక నెక్స్ట్ షణ్ముఖ్ జశ్వంత్. ఈ సీజన్ అందరి కంటెస్టెంట్స్లో వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ ఫాలోవర్స్ ఉన్నటువంటి కంటెస్టెంట్ షణ్ముఖ్ జశ్వంత్. కానీ ఇతన్ని నిన్న ఎపిసోడ్లో అసలు కనిపించట్లేదు, జశ్వంత్ ఏంటి ఇంత డల్గా ఉన్నాడంటూ చాలామంది కామెంట్స్ చేశారు. బట్ ఈరోజు ఎపిసోడ్లో మాత్రం షణ్నుకి కొంచెం స్క్రీన్ స్పేస్ దక్కిందనే చెప్పాలి. షణ్ను యజమానిగా, లోబో తన పని మనిషిగా చేసిన ఫన్ ఈరోజు కొంచెం మంచిగానే క్లిక్ అయింది ఎపిసోడ్లో. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ ఎండింగ్లో రిలీజ్ అయిన ప్రోమో చూస్తే రేపటి ఎపిసోడ్లో హమీదా పవర్ రూమ్కి వెళ్ళే ఛాన్స్ కొట్టేసింది. బట్ తనకు వచ్చిన టాస్క్ చూస్తే దిమ్మ తిరిగిపోద్ది ఎవ్వరికైనా. ఎందుకంటే సీజన్ మొత్తంలో ఎప్పటికీ ఆ వ్యక్తి కెప్టెన్ అవ్వలేరు. సో ఆమె ఏ పేరు చెప్పిందనే డైలమాలో ఆడియన్స్ అందరూ పడ్డారు. అందరికంటే ముందు ఆమె ఎవరి పేరు చెప్పిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆ డీటెయిల్స్ అన్నీ ఈ ఛానల్లో కాదు, రాయలసీమ ఎక్స్ప్రెస్ అని మా ఛానల్ ఇంకొకటి ఉంది. సో ఆ ఛానల్లో అట్లాంటి సీక్రెట్స్ మొత్తం రివీల్ చేస్తాం అందరికంటే ముందుగా. మీకు ఆ ఛానల్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఫాలో రాయలసీమ ఎక్స్ప్రెస్ ఛానల్ అండ్ యాజ్ వెల్ యాజ్ బీ లైక్ బ్రో ఛానల్. రెండిట్లో మీకు ఇప్పటి నుండి BB5 అప్డేట్స్ ఇస్తూ ఉంటాం. సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.